హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కేఎస్ సీడ్స్. నేను మీ సౌజన్య. ఈరోజు మనం పచ్చి టమాటాలతో రోటి పచ్చడిని తయారు చేసుకోవటం చూద్దాం. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. చపాతీ, రోటీ, పుల్కా, దోశ, ఇడ్లీ లాంటి టిఫిన్స్లో చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో ఈ పచ్చడితో కొంచెం నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ అద్దిరిపోతుంది. నెయ్యి వేయకపోయినా అద్భుతంగానే ఉంటుంది. అసలు రోటి పచ్చళ్ళ టేస్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ని స్టార్ట్ చేసి పచ్చడిని లాగించేద్దాం. ముందుగా పచ్చి టమాటా పచ్చడికి కావలసిన పదార్థాలేంటో చూద్దాం. పండు లేకుండా పచ్చిగా గ్రీన్ కలర్లో ఉన్న 1/2 కేజీ టమాటాలను తీసుకోవాలి. 60 గ్రాముల పచ్చిమిరపకాయలు, చిన్న బాల్ సైజ్ చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4 టేబుల్ స్పూన్ల రిఫైన్డ్ ఆయిల్, 1/2 కట్ట కొత్తిమీర, 2 రెమ్మల కరివేపాకు, మీడియం సైజ్ ఉల్లిపాయ, 2 ఎండుమిరపకాయలు, 4 వెల్లుల్లి రెబ్బలు. ముందుగా ప్యాన్ వేడి చేసుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఈ పచ్చడికి నూనె కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడయ్యాక 60 గ్రాముల పచ్చిమిరపకాయలను మధ్యకు తుంచి వేసుకోవాలి. లేదంటే వేయించుకునేటప్పుడు అవి పగిలి మీద పడతాయి. అలాగే మీడియం సైజ్ తరిగిన ఉల్లిపాయ, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు, 4 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. పచ్చిమిరపకాయల ఘాటును బట్టి మీరు 2 కాయలను అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిరపకాయలతో పచ్చడి మీడియం స్పైసీగా ఉంటుంది. 2 నిమిషాలు వేగిన తరువాత ఇందులో తరిగిన 1/2 కేజీ పచ్చి టమాటాలను వేసుకోవాలి. అలాగే చిన్న ఉసిరికాయ సైజు చింతపండు వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి టమాటాలు మెత్తబడే వరకు వేయించుకోవాలి. టమాటా మెత్తబడటానికి కొంచెం టైం పడుతుంది. టమాటాలు మెత్తబడిన తరువాత 1/2 కట్ట కొత్తిమీర వేసుకొని 2 సెకండ్లు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న టమాటా పచ్చిమిరపకాయలను రోట్లో వేసుకొని దంచుకోవాలి. బాగా మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. రోటి పచ్చళ్ళు మిక్సీలో లాగా పేస్ట్ లాగా ఉండవు. అవి కొంచెం అణుకణుకుగానే ఉంటాయి. రోట్లో వేసుకుని దంచుకునేటప్పుడు పచ్చడి వేడి మీద ఉండగానే దంచుకోవాలి. మిక్సీలో గ్రైండ్ చేయాలనుకుంటే వేయించిన టమాటాలు పచ్చిమిరపకాయలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పల్స్ ఇవ్వండి, సరిపోతుంది. మరీ మెత్తగా పేస్ట్ లాగా చేయకండి. అయినా కారపొడులు రోట్లో వేసుకొని దంచుకుంటే టైం పడుతుంది, కానీ పచ్చిమిరపకాయలతో చేసే పచ్చడి చాలా ఈజీగా చిటికెలో మెదుగుతుంది. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. రోటి పచ్చళ్ళు రోట్లో వేసుకుని దంచుకుంటేనే దాని రుచి అద్దిరిపోతుంది. టేస్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. చిన్న రోల్ ఒకటి అందుబాటులో ఉంటే ఇలాంటి రుచులు మిస్ అవ్వాల్సిన పనే లేదు. పచ్చడి మెదిగిన తరువాత రుచికి సరిపడా ఉప్పును వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని దంచుకోవాలి. ఈ మెదిగిన పచ్చడిని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. ఇంతేనండి, టేస్టీగా పచ్చి టమాటా రోటి పచ్చడి తయారైపోయింది. ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ట్రై చేసి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం కేఎస్ సీడ్స్ ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.